మహాభారతం అశ్వమేధ పర్వం తెలుగులో 65వ ఎపిసోడ్. భీష్మునికి మరణోత్తర క్రియలు పూర్తిచేశాడు ధర్మరాజు. ఒకనాడు వ్యాసమహర్షి హస్తినావతికి వచ్చాడు. ధర్మజుడు వ్యాసుని ఎంతగానే గౌరవించి పూజించి, మహర్షీ, సమస్త భారతావనికి చక్రవర్తి నైనా నాకెందుకో మనఃక్లేశం దూరం కావటంలేదు. నా హృదయోపశమనానికి మార్గం చెప్పండి మహర్షి వేడుకొన్నాడు ధర్మజుడు. ధర్మజా, నీ మనోక్లేశం దూరం కావాలంటే అవశ్యంగా నీవు అశ్వమేధ యాగం చేయవలసిందే. మహర్షులను, పండితులను, వేదాచార్యులను పిలిపించు. యాగముహూర్తం నిర్ణయించు. నీకిప్పుడు ఇదే మనశ్శాంతిని కలిగస్తుంది. మహర్షి, యాగం చేయాలంటే ధనరాశులు కావాలిగదా. దుర్యోధనుడు కురుక్షేత్రయుద్ధం కోసం ధనాగారాలనీ ఖాళీ చేశాడు అన్నాడు ధర్మజుడు. అప్పుడు వ్యాసమహర్షి, యుధిష్ఠిరా, నీవు అశ్వమేధం చేయాలనుకొంటే అందుకు ఒక మార్గం ఉంది. హిమాలయాల్లో అనంతధనరాశులు ఉన్నాయి. మరుత్తుడు అనేరాజు బ్రాహ్మణులకు దానమిచ్చిన ధనాన్ని బ్రాహ్మణులందరూ కలసి అక్కడ దాచారు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ ధనరాశులు అక్కడే నిక్షిప్తంగా పడివున్నాయి. ఆ ధనం నీ అశ్వమేధ యాగానికి ఉపయోగించవచ్చు. ఆ ధనరాశులు ఉన్నచోటు నాకు తెలుసు అని చెప్పాడు వ్యాసమహర్షి. కొన్ని రోజుల తరువాత వ్యాసమహర్షి మార్గదర్శంతో భీమార్జున నకుల సహదేవ సమేతంగా హిమాలయాలకు వెళ్లి భూగర్భంలో దాచి ఉంచిన ధనరాశులన్నీ ఎత్తించి హస్తినాపురానికి తరలించాడు. ధర్మరాజు అశ్వమేధానికి రావలసినదిగా వసుదేవ బలరామ కృష్ణులకు ఆహ్వానం పంపించారు. సమస్త యాదవగణంతో తరలివచ్చాడు కృష్ణుడు. ఒకనాడు అందరూ సరససల్లాపాలలో ఉన్న సమయాన సుభద్రాదేవి పరుగు పరుగున ఏడుస్తూ వచ్చి ఉత్తరాదేవి ప్రసవించి చనిపోయిన బిడ్డను కన్న విషయం చెప్పింది. వెంటనే లేచివెళ్లాడు కృష్ణుడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర శక్తిని ఉపసంహరిస్తూ మంత్రజలాన్ని మృతశిశువుపై చల్లి తన చేతుల్లోకి తీసుకొన్నాడు. కృష్ణుడు తన చేతుల్లోకి తీసుకొన్న వెంటనే శిశువు కెవ్వుమంటూ ఏడ్చింది. స్త్రీజనమంతా ఆనందపడిపోయారు. ధర్మజాదులు వంశాంకురం నిలిచినందుకు కృష్ణుని ఎంతగానే కొనియాడారు. సుభద్ర తనమనుమనిలో అభిమన్యుకుమారుని చూచుకొని మహదానందభరితురాలైంది. హస్తినా నగరమంతా వేడుకల జరిపించాడు ధర్మరాజు. పాండవ వంశం పరీక్షిణం అయ్యే సమయాన జన్మించాడు కనుక ఉత్తరాదేవి పుత్రునికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. అశ్వమేధ యాగం ప్రారంభం అయ్యింది. అశ్వరక్షకుడిగా అర్జునుడు సైన్యంతో వెళ్లాడు. ఎన్నో రాజ్యాలు తిరిగింది అశ్వం. అశ్వాన్ని అనుసరిస్తూ వెళుతున్నాడు అర్జునుడు. మద్ర సింధు దేశాలు గడచి మణిపుర రాజ్యానికి ప్రవేశించాడు అర్జునుడు. మణిపుర దేశానికి రాజు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు చిత్రాంగదాదేవి కుమారుడు. అర్జునుడు తీర్లయాత్రలు చేసిన సమయంలో మణిపుర రాజకుమారి చిత్రాంగదను వివాహమాడి కొన్నిదినాలు ఆమెతో గడిపిన ఫలితమే ఈ బభ్రువాహనుడు. బభ్రువాహనుని చిత్రాంగద తండ్రియైన చిత్రవాహకరాజు దత్తత తీసుకొన్నాడు. చిత్రవాహకునికి మగసంతానం లేదు కనుక చిత్రాంగదాదేవి మణిపుర రాజ్యంలోనే ఉండిపోయింది. పాండవపుత్రులందరూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కాని బభ్రువాహనుడొకడే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. ధర్మరాజు హస్తినాపుర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడని, యుద్ధపాప నివారణార్థం అశ్వమేధయాగం చేస్తున్నాడని, అశ్వరక్షకునిగా అర్జునుడే వచ్చాడని బభ్రువాహనుడు సంతోషభరితుడయ్యాడు. యాగాశ్వం మణిపురానికి వచ్చినందుకు, జీవితంలో మొదటిసారిగా తండ్రిని చూడబోతున్నందుకు పొంగపోయాడు. ఆ సమయాన చిత్రాంగదాదేవి అంతఃపురానికి దూరంగా కావేరి సంగమతీరాన తపోవృత్తిలో ఉంది. చిత్రవాహక రాజు మరణించిన తరువాత బభ్రువాహనునికి పట్టాభిషేకం జరిపించింది. తన తండ్రి చిత్రవాహకుడు తనను అత్తవారింటికి వెళ్లరాదని కట్టడి చేసిన కారణంగా విరక్తయై శివధ్యానంలో నదీతీరాన ఆశ్రమం నిర్మించుకుని అక్కడే ఉంటున్నది. మణిపురానికి అర్జునుడు వచ్చిన విషయం ఆమెకు తెలియదు. చిత్రాంగద స్త్రీగా పుట్టిన విలువిద్యా కత్తియుద్ధాలలో ఆమెను మించిన వీరులు అక్కడ లేరు. అర్జునుని పత్ని అయిందేగాని హస్తినతో ఆమెకు సంబంధాలు లేవు. బభ్రువాహనుడు కానుకలు తీసుకుని పరివారాన్ని వెంటబెట్టుకుని అర్జునుని గుడారానికి వెళ్లి పాదనమస్కారం చేసి వినయంగా నిల్చున్నాడు. నీవేనా మణిపుర రాజ్యానికి రాజువి? అవును మధ్యమ పాండవా, నేనే నీ పుత్రుడను. అర్జునుడు ధిక్కారంగా బభ్రువాహనుడిని చూచాడు. బభ్రువాహనుడు కురుక్షేత్రానికి రాలేదని కోపంగా ఉన్నాడు అర్జునుడు. బభ్రువాహనుడు తన రూపానికి ప్రతిరూపంగా కనిపించాడు. బింకంలోనూ పొంకల్లోనూ ముమ్మూర్తులా తనలాగే ఉన్నాడు. విధిలిఖిత ప్రేరణ వల్లనో, కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదన్న కోపం వల్లనో ములుకు మాటలతో బభ్రువాహనుని రెచ్చగొట్టాడు అర్జునుడు. వీరుడా, నీవు నిజంగా అర్జునుని పుత్రుడవే అయితే పరికిపందలా కానుకలు తెచ్చివుండవు. నీలో పౌరుషంకన్నా ప్రాధేయతే కనిపిస్తున్నది నాకు అంటూ హేళనగా నవ్వాడు అర్జునుడు.
అర్జునుని అవహేళనకు తోకతొక్కిన త్రాచులా అయ్యాడు. బభ్రువాహనుడు, ఆర్యా, నీమాటలకు అర్థమేమిటి? తండ్రివి అన్న పూజ్యభావంతో నీముందు తలవంచానేగాని నేను పౌరుషహీనుడను కాదు. నీ కొడుకును అవునో కాదో నా శస్త్రాస్త్ర పరిజ్ఞానం చూచిన తరువాతనైనా తెలుసుకోగలరని భావిస్తున్నాను అంటూ అర్జునుని ధిక్కరించి చూచాడు. నీవంతటి వీరుడవైతే నాతో పోరాడి నిరూపించుకో. సైనికులారా, యాగాశ్వాన్ని బంధించండి అంటూ బభ్రువాహనుడు సైనికులకు ఆజ్ఞాపించి, ఆర్యా, నీ అభిమత ప్రకారమే నేను వీరుడనో కాదో తేల్చుకునడంతో పాటు నీ కొడుకును అవునో కాదో కూడా తేల్చుకుంటాను అంటూ చరచరా బయటకు వెళ్ళిపోయాడు. మెరుపులా వచ్చి మెరుపులా వెళ్ళిపోయాడు బభ్రువాహనుడు. అర్జునుడు అప్రతిభుడైపోతూ, సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీరుని శక్తి సామర్థ్యాలు చూడాలని నాకు ఆశగా ఉంది అనుకున్నాడు మనస్సులో. అర్జునుడు తనను ఎంతగానో అభిమానిస్తాడని భావించిన బభ్రువాహసునికి తిరస్కారం లభించటంతో ఎంతగానో మథనపడ్డాడు. తొందరపడి యాగాశ్వాన్ని బంధించానేమోనని వితర్కించుకొన్నాడు. లోకోత్తర వీరుడైన అర్జునునితో యుద్ధమా అనుకుంటూ, అటువంటి మహావీరునితో తలపడినప్పుడేగదా కీర్తి లభించేది అని సమాధానపడ్డాడు. ఆలోచనలతో సతమతపడుతూ రాజమందిరంలో ఉన్న సమయానికి కౌరవ్యుని కూతురైన నాగలోకపు రాణి ఉలుచి అక్కడ ప్రత్యక్షమైంది. నాయనా, బభ్రువాహనా, ఎవరమ్మా నీవు? ఎలా రాగలిగావు ఈ అంతఃపురంలోనికి? ఉలుచి నవ్వుతూ, నేను నాగలోకపు రాజకుమార్తెను. ఉలుచిని, నీకు పెదతల్లిని, మహావీర అర్జునులవారి భార్యను అని స్వపరిచయం చేసుకొన్నది. ప్రణామాలు తల్లీ, నేనెప్పుడూ నిన్ను చూడలేదు. మధ్యమ పాండవులు మణిపురానికి వచ్చారని తెలిసివచ్చాను. ఉలుచికి జరిగిన విషయమంతా చెప్పాడు బభ్రువాహనుడు. నాయనా, నీ తండ్రి సమరప్రియుడు. నిన్ను తూలనాడినట్లు నటించి నీ శక్తి సామర్థ్యాలను పరీక్షింపదలచాడు. నీకు అధైర్యం వద్దు. నీ ప్రతిభా పాటవాలను నీ తండ్రికి చూపించు. బభ్రువాహనా, అత్యంత మహిమాన్వితమైన దివ్యబాణాన్ని నీకిస్తున్నాను. స్వీకరించు అంటూ ఒక దివ్యాస్త్రాన్ని ఇచ్చింది ఉలుచి. అమ్మా, నా తండ్రి మనసు తెలియక తల్లడిల్లిపోయాను. నీవు వచ్చి నాకు విషయం తెలిపిన తరువాత మనశ్శాంతిగా ఉంది అన్నాడు బభ్రువాహనుడు దివ్యాస్త్రాన్ని తీసుకొంటూ. విజయోస్తు కుమారా, నేనే నీ తోడుగా ఉండి యుద్ధం నడిపిస్తాను. కాలహరణం చేయకుండా విశ్రమించు అని ఉలుచి అంతర్ధానమయ్యింది. ఊపిరి పీల్చుకొన్నాడు బభ్రువాహనుడు. తెల్లవారింది. బభ్రువాహనుడు ఆశ్రమాన ఉన్న చిత్రాంగదను తీసుకుని రావటానికి రథం పంపించాడు. మంత్రి సేనాపతులను పిలిపించి సైన్యాన్ని సిద్ధం చేయించి యుద్ధ సన్నద్ధుడై అర్జునుని వద్దకు వచ్చాడు. బభ్రువాహనుని రణోత్సాహానికి అర్జునుడు ఆశ్చర్యపడుతూ తానుకూడా యుద్ధ సన్నద్ధుడయ్యాడు. యుద్ధం ఆరంభం అయ్యింది. ఒకరికొకరు తగ్గకుండా అస్త్రప్రయోగాలు చేస్తున్నారు. మహావీరుడైన అర్జునుని ఎంతగానో చికాకు పరిచాడు బభ్రువాహనుడు. ఆ సమయంలో అర్జునునికి అభిమన్యుడే గుర్తుకొచ్చాడు. విజయం ఇద్దరికీ అనిశ్చితంగా ఉంది. అప్పుడు ఉలూచి ప్రత్యక్షమై, బభ్రువాహనా, అర్జునులవారితో నీవెన్ని రోజులు యుద్ధం చేసినా ఆయాసపడని వీరడతను. కాబట్టి నేను నీకిచ్చిన దివ్య బాణాన్ని గురిచుచి సంధించు అంటూ బభ్రువాహనుని పురికొల్పింది. ఉలూచి ఇచ్చిన దివ్యబాణంతో గురిచుచి కొట్టాడు. అంతే నేలకు ఒరిగపోయాడు అర్జునుడు. అర్జునుడు మూర్ఛపోయాడేమోననుకున్నాడు బభ్రువాహనుడు. దివంగతుడయ్యాడని తెలియగానే రథందిగ పరుగున వచ్చి అర్జునుని వద్ద కూర్చుని దున్హకించటం మొదలుపెట్టాడు. బభ్రువాహనుడు అర్జునునితో యుద్ధం చేయబోతున్నాడని వినిస చిత్రాంగద పరుగున వచ్చింది. కాని ఆమె వచ్చేసరికి అంతా జరిగపోయింది. అర్జునుడు మరణించాడని తెలుసుకుని తల్లడిల్లిపోయింది. చెల్లి, చిత్రాంగదా, శాంతించు అంటూ ఊరడించింది ఉలుచి. అంతలో నాగలోకపు రాజు కౌరవ్యుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తల్లి, స్వర్గలోకం నుండి సంజీవిని మణిని తీసుకొచ్చాను. అర్జునుడు శాపకారణంగా మరణించాడు. ఈ దివ్యమణి స్పర్శతో పునర్జీవుడవుతాడు అంటూ సంజీవిని మణిని తాకించగానే అర్జునుడు నిద్రలేచినట్లుగా లేచాడు. దున్హకంతో దూరంగా నిలుచుని ఉన్న బభ్రువాహనుని దగ్గరకు తీసుకొన్నాడు. అప్పుడు ఉలూచి అర్జునుని శాపవృత్తాంతం ఇలా చెప్పింది. ఒకసారి నేను గంగానదీ ప్రాంతంలో విహరించటానికి వచ్చినప్పుడు గంగాదేవికి వసువులకి నడచిన సంభాషణ విన్నాను. అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టి భీష్ముని వధించినందుకు ప్రతిగా గంగాదేవి వసువులతో, నేటికి సరిగా సంవత్సర కాలానికి అర్జునుడు ఒకవీరుని చేతిలో మరణిస్తాడు అని శాపమిచ్చింది. అది విన్న నేను నా తండ్రి కౌరవ్యునితో చెప్పి దున్హకించగా ఆయన వసువుల వద్దకు వెళ్లి అర్జునుని రక్షించమని ప్రాధేయపడ్డాడు. గంగాశాపం తప్పదని స్వర్గలోకపు సంజీవమణితో అర్జునుడు పునర్జీవితుడు అవుతాడని శాపవిముక్తిని చెప్పి పంపారు. మహావీరుడైన అర్జునుడు
పరరాజుల చేతిలో పరాభవపడటం ఇష్టంలేక బభ్రువాహనునితో యుద్ధం చేయించి మరణాన్ని కలిగించి మరలా బ్రతికించుకొన్నాను అంటూ అర్జునుని శాపవృత్తాంతాన్ని వివరించింది ఉలూచి. ఉలూచి సమయస్ఫూర్తికి, పాండవ ప్రియత్వానికి అందరూ ఎంత గానో ఆనందించారు. అర్జునుడు కొన్ని రోజులు మణిపుర రాజ్యంలోనే ఉండిపోయాడు. ఉలూచి చిత్రాంగదలకు కురుక్షేత్ర యుద్ధ వివరాలు చెబుతూ కాలం గడిపాడు. ఒకనాడు బభ్రువాహన చిత్రాంగద ఉలూచిలను ధర్మజుని అశ్వమేధయాగానికి రావలసిందిగా ఆహ్వానించి అందరివద్ద సెలవు తీసుకుని యాగాశ్వంతోపాటు ఉత్తర దిక్కుగా ముందుకు సాగాడు. అశ్వమేధ యాగానికి చిత్రాగంద ఉలూచి సహితుడై బభ్రువాహనుడు వచ్చాడు. ముమ్మూర్తులా అర్జునుని పోలివున్న బభ్రువాహనుని చూచి అందరూ ఆనందపడ్డారు. ధర్మరాజు పశ్చాత్తాప పాపనివారణార్థం చేస్తున్న అశ్వమేధయాగం సంపూర్ణమయ్యింది. వేదవిధులు, ఋషులు, పండితులు, రాజులు, బ్రాహ్మణులు, సామంతులు ఎందరెందరో వచ్చారు. వ్యాసమహర్షి యాగాన్ని దగ్గరుండి జరిపించాడు. కృష్ణుడు యాగపర్యవేక్షకునిగా ఉన్నాడు. బ్రాహ్మణులకు భూరిదానాలను చేశాడు ధర్మరాజు. అశ్వమేధం నిరాటంకంగా నడిచింది. అందరూ ఆనందపడ్డారు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం నుండి శల్యపర్వం వరకు పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి.